ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. హరహర మహాదేవ శంభో శంకర నామ స్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. హనుమకొండలోని సిద్ధేశ్వర ఆలయం, ఖిలా వరంగల్ స్వయంభూ లింగేశ్వర ఆలయం, ఐనవోలు మల్లికార్జున ఆలయంలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. రామప్ప ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇటు వరంగల్ 1000 స్తంభాల గుడి నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, మహాశివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? భక్తుల తాకిడి ఎట్లుంది? ఊరుగల్లోని శైవక్షేత్రాలన్నీ కూడా భగవన్నామ స్మరణతో మారుమోగుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా ఆ శివుని స్తుతిస్తున్నారు. ఈరోజు శివరాత్రి పర్వదినం కావడంతో ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి పెద్ద ఎత్తున తరలి వస్తుంది. వచ్చిన వాళ్ళంతా కూడా క్యూ లైన్లలో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం మనం కూడా చూడొచ్చు లోపలికి వెళ్తున్నటువంటి భక్తులు. అయితే శివుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా నందీశ్వరుడికి పూజ చేయడం అనేది కూడా మొక్కుగా భావిస్తుంటారు. అందుకోసమే ఇక్కడ నందీశ్వరుడి దగ్గరికి కూడా వెళ్ళి నేను శివుని దగ్గరికి వెళ్తున్నాను, అయ్యా అనుగ్రహం కావాలి అంటూ కూడా నందీశ్వరుడు చెప్పి ఆ తర్వాత శివాలయంలోకి వెళ్తుంటారు. ఆ విధంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా ముందు నందీశ్వరుడి దగ్గర ఉంటుంది. నందీశ్వరుడి దగ్గర కనుక కోరికలు చెప్తే ఆ కోరికలు శివుడి దగ్గరికి వెళ్తాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం ఇది. ఇక్కడ ఉన్నటువంటి 1000 స్తంభాల మండపం, దీన్ని కూడా పునర్నిర్మాణం చేశారు. ఇటు శివుడిని దర్శనం చేసుకొని, రుద్రేశ్వరుడిని దర్శనం చేసుకొని అభిషేకం అవన్నీ కూడా నిర్వహించుకున్న తర్వాత తిరిగి ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడి దగ్గరికి రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నటువంటి మండపాన్ని దర్శించుకుంటున్నారు. ఇక్కడే కుటుంబ సమేతంగా వస్తున్నారు. అయితే ఉదయం నుంచి వస్తున్నటువంటి భక్తులతోటైతే మొత్తం దేవాలయం అంతా కూడా కిక్కిరిసిపోతున్నాయి. దాదాపు బయటి వరకు కూడా ఆలయ ప్రాంగణం నుంచి మొదలు పెడితే బయటి వరకు కూడా క్యూ లైన్లు కంటిన్యూగా భక్తులతోటే కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా చూస్తే వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. సేమ్ టైంలో సిద్ధేశ్వర ఆలయం, ఇది హన్మకొండలో ఉన్నటువంటి దక్షిణ ముఖం ఉన్నటువంటి దక్షిణ కాశీగా కూడా పేరుగాంచింది. అలాంటి సిద్ధేశ్వర ఆలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ములుగు జిల్లాలో పాలంపేటలోని రామప్ప దేవాలయం కావచ్చు, జనగామ జిల్లా పాలకుర్తిలోని లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, అదేవిధంగా మహబూబాద్లోని కురవి వీరభద్ర దేవాలయం కావచ్చు, తర్వాత కొత్తకొండలో ఉన్నటువంటి వీరభద్ర దేవాలయం, ఇలా చెప్పుకుంటూ పోతే శివాలయాలకు సంబంధించినటువంటి ఎక్కడ చూసినా భక్తులతోటే కిటకిటలాడుతున్నాయి. వచ్చినటువంటి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అయితే చాలామంది వాలంటీర్గా వచ్చి వాళ్ళకి సేవలు అందిస్తున్నారు, అధికారులు ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంది ఈసారి 1000 స్తంభాల దేవాలయానికి సంబంధించి క్రౌడ్ అంతా? క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది, ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఉంది. అండ్ మేము కాకతీయ యూనివర్సిటీ నుండి NSS యూనిట్ నుండి వచ్చాము. నా పేరు శ్రీయ. ఎవ్రీ ఇయర్ మేము వచ్చి ఇక్కడ శివరాత్రికి వాలంటీరీ చేస్తాము. అండ్ మా క్రెడిట్స్ అంతా మొత్తం రాధిక మ్యామ్కి, మమ్మల్ని తీసుకొచ్చినందుకు. యాక్చువల్గా ఇక్కడ ఈరోజు శివరాత్రి రోజు ఉపవాసం ఉండి ఆయనకి సేవ చేసుకోవడంలో ఇంతకు మించిన పెద్ద అదృష్టం ఇంకేం లేదని భావిస్తున్నాము. సో ఇట్లాంటి శివరాత్రికి శివుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వాళ్లకు మీరు సర్వీస్ ఇస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి మేము దాన్ని అలానే భావిస్తున్నాము. ఎంతో ఆనందంగా ఉంది. గర్భగుడిలో ఆయనని చూసుకుంటున్నట్టుగానే అనిపిస్తుంది. ఆయనకు సేవ చేస్తున్నప్పుడు ఎంతో దివ్యంగా అనిపిస్తుంది. సో ఉదయం నుంచి చూస్తే క్రౌడ్ ఎట్లా ఉంది? అంటే ఇక్కడికి వచ్చే భక్తులు కావచ్చు, సంఖ్య కావచ్చు, ఏ విధంగా ఉంది? మార్నింగ్కి ఇప్పటికి ఇంకా తగ్గిందా, అట్లే కంటిన్యూ అవుతుందా? లేదు, యాక్చువల్ చెప్పాలంటే మార్నింగ్కి ఇప్పటికీ ఇంకెక్కువగా పెరిగింది క్రౌడ్. ముందు మేము వచ్చినప్పుడు ఇంతగా లేకుండే, బట్ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా క్రౌడ్ అయిపోయిందండి. సో వచ్చిన భక్తులకైతే ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖ, ఇతర శాఖల అధికారులంతా కూడా సర్వీస్ అందిస్తున్నారు. క్యూ లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేందుకు కూడా. అయితే గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో చలువ పందిళ్ళు, అదేవిధంగా క్యూ లైన్లు అన్నింటినీ కూడా నీడ ఉండే విధంగా ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళంతా నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం కావచ్చు, కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ శివరాత్రికి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా చూస్తే ఉపవాసం అనేది చేస్తారు. ఉపవాస దీక్షలు అనేది
చాలా ముఖ్యంగా ఉంటాయి. ఉపవాస దీక్షలలో స్వామివారికి ఉండడం, తర్వాత వాళ్ళంతా కూడా జాగరణ చేయడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. ప్రస్తుతం వచ్చినటువంటి భక్తులంతా కూడా లోపల దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత బయటికి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సాయంత్రం ఈ శివరాత్రికి సంబంధించి ఒకటేమో ఉదయం ఇంట్లో పూజ చేసుకోవడం, ఆ తర్వాత శివాలయాలకు వచ్చి శివుడికి అభిషేకం చేసుకోవడం ఇవి చేస్తారు. అదే సేమ్ టైంలో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎట్లా ఉంది రష్ ఎట్లా ఉంది, భక్తులు ఎట్లా వస్తున్నారు? చాలా మంది భక్తులు ఉన్నారు. మార్నింగ్ నుంచి అనుకున్నాం 10 కల్లా కొంచెం తగ్గుతుందేమో రష్ అని, లేదు ఇంకా వస్తూనే ఉన్నారు, చాలా మంది ఉన్నారు బయట. ఇంకా రష్ అవుతుంది కానీ శివుడి దర్శనం కోసం అందరూ ఆగుతున్నారు. బాగుంది, ఎట్లా క్రౌడ్ బాగుందా? చాలా ఉంది. లైన్ అయితే కొంచెం మేము వచ్చినప్పటికి అప్పటికే ఎక్కువ ఉంది, అంటే ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉంది లైన్ మాత్రం. ఎట్లా ఉంది ఉపవాసం ఇదంతా చేస్తుంటారా? ఉపవాసం అలవాటు ఉంది కానీ మేము ఫాస్టింగ్లోనే ఇంకా శివుడి భక్తులం కాబట్టి ఇంకా సేవ నచ్చింది, ఎప్పటికైతే బాగుంది. సో ఈ రోజు అంతా ఏం చేస్తారు? ఈరోజు ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇక్కడ వాలంటీరింగ్ అవుతుంది మాది. దాని తర్వాత 5 o'clockకి మళ్ళీ ఒక భజన స్టార్ట్ అవుతుంది ఒక గ్రౌండ్లో. అక్కడ మేము వెళ్ళి వాలంటీరింగ్ చేస్తాం. అక్కడ కూడా నైట్ 12 అలా అప్పటి వరకు భజన అవుతుంది. వేరే వాళ్ళు వస్తున్నారు, గెస్ట్స్ వస్తున్నారు, సో అక్కడ కూడా వాలంటీరింగ్ అవుతుంది మాది. సో ప్రస్తుతం అయితే వాలంటీర్స్ కావచ్చు, ఎన్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు సేవలు అందిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ శివాలయంకి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూడొచ్చు క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. భక్తులు చాలా మంది వస్తున్నారు. ఎట్లా ఉంది క్యూ లైన్? శివరాత్రి అనగానే ఏమేం చేస్తుంటారు? పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయ్ అండి. ఓకే, బాగుంది. అంటే ఈరోజు ఏం చేస్తారు అసలు? ఏముందండి, దేవుని భక్తి. ప్రస్తుతం వచ్చినటువంటి భక్తులు వచ్చినటువంటిగా కుటుంబ సమేతంగా వస్తారు. ఎందుకంటే శివానుగ్రహం అనేది కావాలి. శివరాత్రికి సంబంధించి కూడా వస్తుంటారు. వాళ్ళంతా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా శివుడికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు. వచ్చినటువంటి భక్తులు శివుడికి మొక్కుకోవడం, శివుడికి అభిషేకం నిర్వహించుకోవడం ఇదంతా కూడా చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? కాసా రాజస్థాన్. సో ప్రస్తుతం అయితే భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అయితే ఈ శివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకతలో ఒకటేమో శివుడిని అభిషేకించడం, పూజించడం, పంచామృతాలు కావచ్చు లేదా పండ్ల రసాలతోటి. రెండోది శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది. 1000 స్తంభాల దేవాలయంలో అయితేనేమో శివ పార్వతుల కళ్యాణం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తారు. సేమ్ టైంలో కురవి వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో అయితే భద్రకాళి భద్రేశ్వరుడికి సంబంధించినటువంటి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా రామప్ప దేవాలయం కావచ్చు, ఇట్లా అనేక ఆలయాలలో కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం, శివుడు పుట్టినటువంటి నక్షత్రంగా భావిస్తారు. శివుడు ఉద్భవించే సమయం, అందుకనే రాత్రి 12 గంటలకు శివలింగం రూపంలో శివుడు ఉద్భవిస్తాడు. ఆ సమయంలోనే శివాలయం మొత్తం కూడా భక్తులతోటి ఉంటుంది, భక్తి పారవశ్యంగా ఉంటుంది. సేమ్ టైంలో భక్తులంతా కూడా జాగరణ చేయడం కావచ్చు, అవన్నీ చేసుకుంటూ శివాలయాలకు ఆ టైంకి వస్తారు. శివలింగ ఉద్భవాన్ని చూసిన తర్వాత వాళ్ళంతా కూడా తిరిగి జాగరణ చేసుకుంటూ వస్తారు. అయితే ఇలా వచ్చే భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు కావచ్చు, వాటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తంగా శివాలయాలన్నీ కూడా చూస్తే ఎటు చూసినా భక్తులతోటే కనువిందు చేస్తుంది. ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తుంది. శివనామాన స్మరణతోటి మారుమోగుతున్నాయి. ఆలయాలన్నీ కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. క్యూ లైన్లు కావచ్చు లేదా సాయంత్రం జాగరణకు వచ్చే భక్తులు ఉంటారు కాబట్టి విద్యుత్ దీప కాంతులతోటి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులంతా కూడా నేరుగా అభిషేకం చేసుకునే అవకాశం, సామూహిక అభిషేకాలన్నీ కూడా జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు 1000 స్తంభాల దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరగనుంది.